టాటా మోటార్స్ ఇప్పుడు ప్రపంచంలో కార్లు తయారు చేసే కంపెనీల్లో 16వ ర్యాంక్ అనేది దక్కించుకోవడం జరిగింది. ఎందుకంటే దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ 2,00,000 కోట్లు అనేది దాటింది. అండ్ మోరోవర్ కియా కార్పొరేషన్ కూడా నెట్టేసి ముందుకు వెళ్ళటం అనేది జరిగింది. ఐ థింక్ ఈవీ స్పేస్లో టాటా మోటార్స్ ఇంకా ఫ్యూచర్ ఉందని చెప్పేసి నాకు స్ట్రాంగ్గా అనిపిస్తూ ఉంది. అండ్ వీళ్ళే రీసెంట్గా గుజరాత్లో ఈవీ బ్యాటరీస్, లిథియం అయాన్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేశారు టాటా కెమికల్ ఆధ్వర్యంలో. సో మేబీ ఒక 2-3 సంవత్సరాల్లో ఈవీ స్పేస్లో బ్యాటరీస్ అండ్ వెహికల్స్ని ఎక్స్పోర్ట్ చేయడంలో కూడా టాటా మోటార్స్ ముందుంటుందని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. ఇక ఐఫోన్ విషయానికి వస్తే ఇండియాలో ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. బెంగళూరులో వ్రిస్టన్ అనే కంపెనీ అనమాట. ఆ కంపెనీ వచ్చేసరికి తైవాన్కి సంబంధించిన కంపెనీ. బట్ టాటా ఏం చేస్తుందంటే టాటా గ్రూపు ఆ కంపెనీని $600 మిలియన్ బై చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. అండ్ ప్రస్తుతానికి ఆ యొక్క పర్టికులర్ కంపెనీలో 10,000 పైగా ఎంప్లాయీస్ అనేది వర్క్ చేస్తున్నారు. అండ్ ఆ యొక్క కంపెనీని బై చేసిన తర్వాత ఏంటంటే కంప్లీట్గా టాటా అసెంబ్లీ అనేది స్టార్ట్ చేసిన తర్వాత 1.8 బిలియన్ వర్త్ ఆఫ్ ఐఫోన్స్ని ఎక్స్పోర్ట్ అయితే చేస్తుంది మార్చి 2024కి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చెప్తున్నారంటే వర్క్ ఫోర్స్ను కూడా మనం ట్రిపుల్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. డెఫినెట్గా ఏంటంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయితే జరుగుతుంది. ఇక శ్రీ సిమెంట్ విషయానికి వస్తే గవర్నమెంట్ ఏంటంటే ఇన్స్పెక్షన్ అనేది స్టార్ట్ చేసింది. రీజన్ ఏంటంటే వీళ్ళు థర్డ్ పార్టీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్లో ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే సరిగ్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ కూడా చేయలేదు. సో సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ప్రోబ్ అనేది నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే చైనా నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన చిప్స్ ఇంపోర్ట్ చేసుకోవద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ చేసుకున్న వాటి మీద ఏంటంటే రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టిందనమాట. అయితే చైనా కౌంటర్ అటాక్ అనేది చేసింది. వీళ్ళు ఎక్కువగా వరల్డ్లో చూసుకున్నట్లయితే మోర్ దెన్ 50% గ్యాలియం అండ్ జెర్మేనియం అనేది సప్లై చేస్తారు. ఈ 2 ఎలిమెంట్స్ కూడా ఏంటంటే మనకి మైక్రో చిప్స్ అనేది తయారు చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఆబ్వియస్గా వీటి మీద ప్రస్తుతం ఏంటంటే చైనా ఆంక్షలు అనేది విధించింది. ప్రస్తుతం ఏంటంటే వీళ్ళు చైనా నుంచి 98% గ్యాలియం అండ్ 68% జెర్మేనియం అనేది ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నారు. డెఫినెట్గా ఏంటంటే యూఎస్ మీద కొంత ప్రెషర్ ఉంటుంది. బట్ యూఎస్ ఏం చేసిందంటే తెలివిగా ముందుగానే నెదర్లాండ్స్ అండ్ జపాన్తో అయితే టైఅప్ అయితే కుదిరింది. బట్ స్టిల్ ఏంటంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన నెసెసిటీ అవసరం అయితే ఉంది. సో చూద్దాం ఎలా యూఎస్ అనేది రెస్పాండ్ అవుతుందో దీని మీద. అదేవిధంగా ఐటీజీ మనం చూసుకున్నట్టయితే కన్జ్యూమర్ స్పెండ్ పెరుగుతూ ఉంది. ఇక్కడ 2022-2023లో 29,000 crores ఎఫ్ఎంసీజీ సెక్టార్లోనే స్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా గ్రాస్ రెవెన్యూ అనేది మనం చూసుకున్నట్టయితే 22-23 ఇయర్కి ఫైనాన్షియల్ ఇయర్ 69,480 crores అనేది ఉంది. ఓన్లీ సిగరెట్ బిజినెస్ నుంచి 28,206 crores అండ్ ఎఫ్ఎంసీజీ నుంచి 19,122 crores. అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళు ఈ స్టోర్ అనేది స్టార్ట్ చేశారు. D2C అంటే డైరెక్ట్ టు కస్టమర్ ప్లాట్ఫామ్ అనేది ఎనేబుల్ చేశారు. ప్రస్తుతం ఏంటంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఒక స్ట్రాంగ్ సెక్టార్ అనేది కనిపిస్తుంది చాలా స్ట్రాంగ్ గ్రోత్తో. అదేంటంటే ఎయిర్వేస్ అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గోద్రేజ్ ఏరోస్పేస్ అనేది ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి, స్కేలప్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో అనేవాళ్ళు 1000 ఎయిర్ బస్సెస్ అనేది ఆర్డర్ చేశారనమాట. సో ప్రస్తుతం ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా ఏంటంటే ఎయిర్ బస్సు అండ్ బోయింగ్ అనేది చూసుకుంటుంది. అయితే గోద్రేజ్ ఏరోస్పేస్ అనేది ఆల్రెడీ చిన్న కంపోనెంట్స్ని జీఈ అంటే జనరల్ ఎలక్ట్రికల్స్ అండ్ రోల్స్ రాయ్స్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకొని వీళ్ళు ఏంటంటే జీఈ 414 ఇంజిన్స్ని తయారు చేయాలి, ఫ్లైట్ జెట్స్ని కూడా తయారు చేయాలి ఎట్లాగైనా సరే అని చెప్పేసి ఆ యొక్క స్పేస్ మీద కొద్దిగా గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో క్యాపెక్స్ కూడా ఎక్స్పాండ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ ఏంటంటే బైజూస్ అకౌంట్స్ని వాళ్ళ బుక్స్ని తనిఖీలు చేయాలని చెప్పేసి ఆర్డర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. రీసెంట్గా చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క ఆడిటర్స్ వరుసగా 3 రిజైన్ చేశారు. సో సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పేసి అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే 3 ఆడిట్ చేయలేక బయటికి రావడం అనేది జరిగింది. రీజన్ అడిగితేనేమో బైజూస్ ఇన్ టైంలో ఈ యొక్క స్టేట్మెంట్స్ అనేది సబ్మిట్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళు రీజన్ చెప్పారు. అందుకని ఏం చేసిందంటే గవర్నమెంట్ బైజూస్ అకౌంట్స్ని ఒకసారి వెరిఫై చేయాలని చెప్పేసి చెప్తూ ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మోడీ గారు చాలా గట్టిగా ప్రయత్నించారనమాట. ఏది ఇండియాలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలని చెప్పేసి. అయితే ఫాక్స్కాన్ చాలా ఇంట్రెస్ట్ చూపించింది వేదాంతతో కలిసి ఇండియాలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పేసి. ఈ యొక్క జాయింట్ వెంచర్ డీల్ వచ్చేసరికి $20 బిలియన్.
బట్ ఈరోజు సడన్గా ఫాక్స్కాన్ ఏం చేసిందంటే ఈ యొక్క ఏదైతే డీల్ ఉందో ఆ డీల్ని విరమించుకుందనమాట. దాని వెనక వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే వేదాంతకి అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. $4.2 బిలియన్ అప్పు ఉంది. అయితే రీసెంట్గా వేదాంత ఏం చేసిందంటే $2.2 బిలియన్ అనేది పే చేసింది. బట్ స్టిల్ $2 బిలియన్ అనేది ఇంకా పే చేయాల్సి ఉందన్నమాట. ఏది January 24 కల్లా. అయితే ఫారిన్ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేశారంటే వేదాంత యొక్క రేటింగ్ని డౌన్గ్రేడ్ చేశారు. అండ్ దాని ఫైనాన్షియల్ స్టేటస్ ఇన్స్టేబుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం డిఫాల్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్పారు. ఆ యొక్క రీజన్ చెప్పేసి ఫాక్స్కాన్ ఏం చేసిందంటే ఆ జాయింట్ వెంచర్ అనే దాన్ని విరమించుకోవడం అనేది జరిగింది. సో అది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.